రోజులు గడుస్తున్నాయి, కానీ లెక్కలు తేలడం లేదు. తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టలేని అసహాయ స్థితిలో టీవీకే అధిపతి విజయ్, ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా కట్టుదాటకుండా గట్టిగా పట్టు బిగించిన డీఎంకే, అన్నా డీఎంకే. ఇక మనసులో ఏమున్నా పెద్ద పార్టీల నీడ నుంచే బయటకు రాలేని సిపిఐ, సిపిఎం, బీసీకే వంటి చిన్న పార్టీలు. దీంతో త్రిశంకు ముడి వీడడం లేదు. ఇక ఇదే నేపథ్యంలో ద్రవిడ సిద్ధాంత మూలాలున్న డీఎంకే, అన్నా డీఎంకేలు కలిసి చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం పెను సంచలనం సృష్టించింది. తెర వెనుక ఈ దిశగా అడుగులు పడుతూనే ఉన్నాయి. డీఎంకే, అన్నా డీఎంకేకు చెందినటువంటి కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇక డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నా డీఎంకే సంసిద్ధంగానే ఉంది. రెండు కూటముల్లోని చిన్న పార్టీలు దీనికి సమ్మతంగానే ఉన్నాయి. అన్నా డీఎంకే పుదుచ్చేరి కార్యదర్శి అన్నళగన్, డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. డీఎంకేతో పొత్తు ఉండదని, కానీ 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పళనిస్వామి త్వరలోనే గవర్నర్ను కలవబోతున్నారని అల్బగలన్ వ్యాఖ్యానించారు. ఇక తమిళనాడులో అద్భుతం జరగబోతోందని చెప్పారు. ఇక అన్నా డీఎంకేకు మద్దతు ఇచ్చే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ నిర్ణయం ఇదే అయితే తామంతా అంగీకరిస్తామని డీఎంకే శాసనసభాపక్ష సమావేశం తర్వాత ఇళంగోవన్ ప్రకటించారు. అయితే అన్నా డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే అధిపతి స్టాలిన్ సుముఖత వ్యక్తం చేయడం లేదని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించాయి. ఇక అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకేను కాదని, ద్రవిడ పార్టీలు అధికారం చేపడితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, విజయ్పై సానుభూతి పెరుగుతుందని స్టాలిన్ శశబిషలకు ఇదే కారణమని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే లేదా అన్నా డీఎంకేల తరపున ఎవ్వరూ తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను పిలవాలంటూ ఇప్పటికే గవర్నర్పై ఒత్తిడి పెరుగుతోందని, ఈ నేపథ్యంలో 1-2 రోజులు ఆలస్యమైన ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కే గవర్నర్ ఆహ్వానం పంపించే అవకాశం ఉందని, ఆ తర్వాత సభలో విజయ్ బలం నిరూపించుకోలేక చతికీలపడడం అనివార్యమని ఆ రెండు పార్టీల వర్గాలు విశ్లేషించాయి. అప్పుడు డీఎంకే, అన్నా డీఎంకే, ఇతర చిన్న పార్టీలన్నీ కలిసి పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ కోరే అవకాశం ఉందని వివరించాయి. తమిళనాడులో పవర్ ప్లే పంచాయతీ కొనసాగుతూనే ఉంది. 108 అసెంబ్లీ స్థానాలు సాధించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. కానీ మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో గవర్నర్ 2 సార్లు వెనక్కి పంపించారు. కాంగ్రెస్ కాకుండా మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపించాలని గవర్నర్ విజయ్కి సూచించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై తమిళనాడు లోక్సభలో ప్రెస్ నోట్ను విడుదల చేసింది. అందులో ప్రభుత్వం ఏర్పాటుకు మెజార్టీ చూపాల్సిన అవసరాన్ని విజయ్కి గవర్నర్ వివరించారని పేర్కొంది. ఇక విజయ్కు సరైన మెజార్టీ లేదని, పూర్తి మ్యాజిక్ ఫిగర్ తో రావాలని గవర్నర్ సూచించారని లోక్సభలో అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇక టీవీకేకి ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు పలికింది. మరోవైపు వామపక్షాలు, బీసీకే నేతలు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిశారు. విజయ్కు మద్దతిచ్చే అంశంపై స్టాలిన్తో చర్చించగా వారి అభిష్టం మేరకు సపోర్ట్ చేయొచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిపిఎం, సిపిఐ, బీసీకే నేతలతో టీవీకే నేతలు చర్చలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని విజయ్ తమ పార్టీకి లేఖ రాశారని సిపిఎం నాయకుడు వీరపాండియన్ తెలిపారు. శుక్రవారం నాడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. బీకేసీ అధినేత తోలి తిరుమావళన్ కూడా గవర్నర్ను కలిసి టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక విజయ్కు మద్దతు లేఖ అందినట్లు అందులో వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేయబోనంటూ మొండి పట్టుదలతో ఉన్న మమతా బెనర్జీకి గవర్నర్ షాక్ ఇచ్చారు. మమత ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. 2021-26 వరకు ఉన్న మమతా ప్రభుత్వం అధికారికంగా రద్దయింది. దీంతో ఇకపై మమత సీఎం పదవి కూడా రద్దయింది. గవర్నర్ నిర్ణయంతో 2 రోజులుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(2)(b) ఆధారంగా మమత ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయం గురువారం మే 7 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ రద్దు నిర్ణయంపై మమతా బెనర్జీ ఇంకా స్పందించలేదు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వ ఓటమి పాలైంది. బీజేపీ 207 సీట్లతో అధికారం దక్కించుకుంది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి. కానీ ఈ ఓటమిని మమత అంగీకరించడం లేదు. తాము ఓడిపోలేదని బీజేపీ, ఈసీ కలిసి కుట్ర చేసి తమను ఓడించాయని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనని ఆమె అన్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగా ఉత్కంఠకు దారితీసింది. మిగతా రాష్ట్రాల్లో సీఎంలు ఫలితాలు వెలువడ్డ మరునాడే రాజీనామా చేశారు. కానీ మమత ఇంతవరకు సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. మరో 2 రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో కొలువుదీరనుంది. బెంగాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై కీలక నేతలతో హైకమాండ్ పెద్దలు చర్చిస్తున్నారు. మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారితో పాటు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, దిలీప్ జోషి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మహిళలను సీఎం చేయాలని అనుకుంటే అగ్నిమిత్ర పాల్కు అవకాశం ఇస్తారని చర్చ జరుగుతోంది. ఈ నెల 9న కోల్కతా బ్రిగేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక రాజ్యాంగం ప్రకారం మమత సర్కార్ రద్దయింది. ఇక బెంగాల్ వెళ్లిన సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. కోల్కతాలోని మమత నివాసానికి వెళ్లిన అఖిలేష్ తాజా పరిణామాలతో పాటు టీఎంసీ ఓటమికి కారణాలపై చర్చించినట్లు తెలుస్తా ఉంది. ఇక దీదీ మీరు ఓడిపోలేదంటూ మమతకు భావోద్వేగ మద్దతు ప్రకటించారు. ఇక బెంగాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత హింస చెలరేగింది. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు వరుసగా హత్యలకు గురవుతున్నారు. తాజాగా బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి వ్యక్తిగత కార్యదర్శి చంద్రనాథ్ రథ్ హత్యకు గురి కావడంతో రాజకీయం దుమారం రేగింది. బుధవారం రాత్రి చంద్రనాథ్ ఇంటికి వెళ్తుండగా దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆయన కారులోనే కుప్పకూలిపోయారు. చంద్రనాథ్ హత్యకు ఆస్ట్రేలియా మేడ్ గన్ వాడారని, దాన్ని బెంగాల్ నుంచి అక్రమంగా తీసుకువచ్చారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. చంద్రనాథ్ కారులో వెళ్తుండగా కొంతమంది బైక్లపై ఆయన్ను ఫాలో అయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కొద్దిసేపటికే ఆయన హత్యకు గురయ్యారు. చంద్రనాథ్ ఛాతీ, పొట్ట, తలలో 10 బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఇక నిందితులు వాడినట్లు అనుమానిస్తున్నటువంటి బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన పీఏ హత్యతో సువేందు అధికారి భావోద్వేగానికి గురయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో చంద్రనాథ్ మృతదేహానికి నివాళులర్పించారు. కేరళ ముఖ్యమంత్రి రేసు రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ నూతన సీఎం ఎంపికకు ముమ్మర కసరత్తు చేస్తోంది. దీంతో ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపిక అవుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీ నియమించిన పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాఖేన్ కేపీసీసీ కార్యాలయంలో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. కేరళం సీఎం ఎంపికపై తుది నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ సమావేశాన్ని ప్రారంభించారు. వెంటనే ఏఐసీసీ పరిశీలకులు ప్రతి ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా ముఖాముఖిగా మాట్లాడి సీఎం ఎవరైనా బాగుంటుంది అనే దానిపై అందరూ ఎమ్మెల్యేల రహస్య ప్రాధాన్యతలను నమోదు చేశారు. ఇక 10 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి 102 సీట్ల భారీ మెజార్టీని సాధించింది. బీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నింతల మధ్య పోటీ నెలకొంది. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఇక ప్రత్యేకించి అగ్రనేత రాహుల్ గాంధీతో సన్నిహిత్యం ఉంది. 2021 నుంచి కేరళం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన బీడీ సతీశన్ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఈయన గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేత హోదాలో అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. రమేష్ చెన్నింతల గతంలో కేరళ హోంమంత్రిగా, కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. కేరళంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం అందరినీ కలుపుకుని ముందుకు సాగేలా చూసేందుకు ఏకే యాంటోనీ వంటి సీనియర్ నాయకులతో, ముస్లిం లీగ్ వంటి కీలక సంకీర్ణ భాగస్వాములతోనూ ఏఐసీసీ పరిశీలకులు సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో తాము గుర్తించిన, నమోదు చేసిన వివరాలను, ఎమ్మెల్యేల అభిప్రాయాలను వారు కాంగ్రెస్ హైకమాండ్కు సమర్పించనున్నారు. ఇక ఆదివారం నాటికి సీఎం ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తుది ప్రకటన విడుదల చేసే అవకాశాలైతున్నాయి. కాంగ్రెస్ నేతలు చెబుతా ఉన్నారు. సంస్థాగత సీనియారిటీతో పాటు స్థానిక నాయకత్వం యోగ్యతలను కలిగినటువంటి కాంగ్రెస్ నేతను సీఎంగా ఎంపిక చేసే వరకు దీనిపై ఉత్కంఠ కొనసాగనుంది.
పాట్నాలోని గాంధీ మైదానంలో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నేని కొత్తగా ఎన్నికైన 32 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఈ కొత్త ప్రభుత్వంలో అన్ని మిత్రపక్షాలను చోటు కల్పించారు. ఇక ఈ విస్తరణలో ప్రధానంగా జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, మాజీ మంత్రులు శ్రవణ్ కుమార్, అశోక్ చౌదరిలు సైతం బాధ్యతలు చేపట్టారు. ఇక నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పార్టీ భవిష్యత్తు కోసం నిశాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి ఈ విస్తరణలో సింహభాగం దక్కింది. బీజేపీ నుంచి 15 మంది, జేడీయూ నుంచి 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ మిత్రపక్షాలైన ఎల్జేపీఆర్, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలకు కూడా కేబినెట్లో తగిన ప్రాధాన్యత లభించింది. దీనివల్ల ప్రభుత్వంలో బీజేపీ పట్టు మరింత పెరిగినట్లయింది. గత నెలలో నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా విస్తరణతో బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో పాలనను పగ్గాలను పట్టుకున్నట్టయింది. కాగా మంత్రివర్గ విస్తరణకు హాజరైన ప్రధాని మోదీ పాట్నాలో భారీ రోడ్ షో నిర్వహించారు. నేడు జిల్లా కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సచివాలయం కేంద్రంగా ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. పాలనలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సేవలు కేవలం గణాంకాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువైనప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజల్లో 90% సంతృప్తి సాధించడం అనేది కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు, అధికారుల తప్పనిసరి బాధ్యత. కేవలం కాగితాల మీద నివేదికలు ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఉండదు. ప్రజల ముఖాల్లో కనిపించే సంతోషమే అధికారుల అసలైన ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే నివేదికల కంటే అవి ఇచ్చే ఫలితాలే ప్రాధాన్యత కలిగి ఉండాలన్నారు. ఇక రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ఈ నెలలోనే అధికారికంగా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును త్వరితగతిన పట్టాలెక్కించి రాయలసీమ అభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులైతే చోటు చేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతల్లో ఆ పార్టీ హైకమాండ్ మార్పు చేసింది. ప్రస్తుత ఇన్ఛార్జి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే బత్సవాయి సత్యనారాయణ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కమిటీ నియామకంపై కసరత్తును టీడీపీ హైకమాండ్ ప్రారంభించింది. వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు అధిష్టానం స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటారని వర్మ స్పష్టం చేశారు. పలు రకాల సమీకరణాలతో టీడీపీలో మార్పులు జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. ఫైనల్ గా పార్టీ బాగుండేలా హైకమాండ్ చూడాలని అన్నారు. మంత్రి నారా లోకేష్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటును నిర్ణయించారని తెలిపారు. టీడీపీలో నాయకులే ఇక్కడ నిర్వహణ చేస్తారని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను పూర్తిగా సహకరిస్తానని వర్మ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలకంగా భావిస్తున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత సాగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి తుమ్మిడిహెట్టి ప్రాంతంలో నేడు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 7:30 ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ప్రాణహిత ప్రాజెక్టులకు సంబంధించిన కీలక అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ప్రత్యేకంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బరాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు సమస్యలు, సాగునీటి పారుదల అవకాశాలపై మంత్రులు ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. భవిష్యత్తులో రైతులకు అందే సాగునీటి ప్రయోజనాలు, ప్రాజెక్టు అమలుకు అవసరమైన సాంకేతిక అంశాలపై అధికారులతో అక్కడికక్కడే సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, సాంకేతిక అంశాలపై చర్చించనున్నారు. రైతులకు ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా అక్కడికక్కడే దిశానిర్దేశం చేస్తారు. ప్రాణహిత జలాలను సమర్థంగా వినియోగించి ఉత్తర తెలంగాణ సాగు భూములకు నీరు అందించాలన్న లక్ష్యంతో
ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పర్యటన అనంతరం తుమ్మిడిహెట్టి బరాజుపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా తుమ్మిడిహెట్టి పర్యటనలో ప్రాణహిత ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి పోసే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఉత్తర తెలంగాణ రైతాంగం భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి ప్రాజెక్టు పనులపై సమీక్షించి కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటారని, అందుకే ఆయన తలపై వెంట్రుకలు ఊడిపోతున్నాయనే అనుమానున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో భగ్గుమన్న బీజేపీ శ్రేణులు ఆయనపై దాడికి యత్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పాడి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బండి సంజయ్ వ్యక్తిగత దూషణలు చేయడం దారుణమన్నారు. కేటీఆర్ కు డ్రగ్స్ పరీక్ష చేయాలని అంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కూడా డ్రగ్స్ పరీక్షలకు వస్తే కేటీఆర్ కూడా పరీక్షలు చేయించుకుంటారని అన్నారు. ఇక అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు 17 మంది ఎంపీలకు డ్రగ్స్ పరీక్షలు చేయాలని తాము కోరుతున్నామని అన్నారు. ఇక రాష్ట్రంలో ఎమ్మెల్యేల భద్రతపై అనుమానాలు ఉన్నాయన్న ఆయన తన కదలికలపై కూడా రెక్కి నిర్వహిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని పేర్కొన్నారు. కాగా బండి సంజయ్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలతో భగ్గుమన్న బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే గన్మ్యాన్ కౌశిక్ రెడ్డిని, ఇతర నాయకులను గదిలోకి తీసుకువెళ్లి తలుపులు మూసేశారు. బీజేపీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయంలో ఉన్న కౌశిక్ రెడ్డి కారుపై కర్రలతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. 2 పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన దాడుల్లో ఒక బీఆర్ఎస్ కార్యకర్త గాయపడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ కార్యకర్తల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం కర్రలు, రాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభను విజయవంతం చేసేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. భారీ జన సమీకరణకు సంబంధించి సమన్వయం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులకు 33 జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 10న సభ జరిగే ఆదివారం సెలవు రోజు కావడంతో అంచనాకు మించి ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే పెద్ద సంఖ్యలో జన సమీకరణ లక్ష్యాలను నిర్దేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 4 ప్రత్యేక రైళ్లు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను బుక్ చేసినట్లు సమాచారం. సిర్పూర్, కాగజ్నగర్, గద్వాల, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. సభకు 2 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇక హెచ్ఐసిసిలో శంకుస్థాపనతో పాటు జహీరాబాద్లో పార్కు, వరంగల్లో మెగా టెక్స్టైల్, జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. 42 రైల్వే స్టేషన్లు, రామగుండం ఫర్టిలైజర్స్ కు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. చేతిలోని ఫోన్కు రీఛార్జ్ చేసినట్లే త్వరలో మన ఇంట్లో కరెంటు కోసము ముందుగానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పనిలో పడి సమయానికి రీఛార్జ్ చేసుకోవటం మర్చిపోయారో గుడ్డి దీపమే కొవ్వొత్తో వెలుగుంచుకోవాల్సిన పరిస్థితి. ఇక విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ ప్రిపెయిడ్ మీటర్లను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక గృహ, సాగు, తాగునీటి పథకాల్లో తప్పనిసరిగా మీటర్లు బిగించాలని మార్చి 26న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది. విద్యుత్ సరఫరా చేసేందుకు మెరుగుపరచడం, బిల్లింగ్ లో పారదర్శకత, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడం ఈ నిర్ణయం వెనుక లక్ష్యమని చెబుతోంది. దీని ప్రకారం కమ్యూనికేషన్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో దశల వారీగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, మీటర్ రీడింగ్, బిల్లుల జారీ కోసం సిబ్బంది ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదని, బిల్లింగ్ లోపాలు తగ్గే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక స్మార్ట్ మీటర్లతో వినియోగదారులపై పరోక్షంగా భారం పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్మార్ట్ మీటర్లు అంటే ఒక రకంగా మొబైల్లో టాక్ టైం, డేటాను రీఛార్జ్ చేసుకున్నట్లే. ఎంత విద్యుత్ అవసరమో ఆ మేరకు ముందుగానే డబ్బులు కట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతిరోజు వినియోగదారుని కరెంటు వాడకాన్ని గమనిస్తారు. సగటు కన్నా ఎప్పుడైనా ఎక్కువగా వాడుకుంటే తక్షణమే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రీఛార్జ్ చేసుకోవడంలో ఆలస్యమైన కరెంటు బంద్ అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 10 లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాలో ఉన్నాయని, వాటిలో 85,000 కోట్ల విలువైన స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటి వరకు హైదరాబాద్లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు 2100 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 85,000 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇక వారం వారం నిర్వహించే ప్రజావాణిలో అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని, సుమారు 30,000 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వీటిని పరిష్కరించేందుకు ఫిర్యాదుల స్వీకరణకు నెల రోజుల పాటు విరామం ఇచ్చామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎంఐఎం అధికార ప్రతిపక్ష నేతల అక్రమ కట్టడాలను సైతం కూల్చివేశామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అక్రమ కట్టడాలుగా గుర్తిస్తే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే చట్టబద్ధత కలిగిన హైడ్రా వంటివి తొలగించవచ్చని వివరించారు. హైడ్రా రక్షించిన భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు హైడ్రా రక్ష పోర్టల్లో సంబంధిత వివరాలు పొందుపరిచామని ఏబి రంగనాథ్ తెలిపారు. దీంతో భవిష్యత్తులోనూ ఆ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడవచ్చన్నారు. ఇప్పటి వరకు 25 చెరువులను స్వాధీనం చేసుకున్నామని, మరో 100 చెరువుల స్వాధీనానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఒకే చోట 2 చిత్రాలు. చిట్టడివి మధ్యలో శిథిల భవనాలను తలపించే దైన్యం మొదటిది. సరికొత్త హంగులతో చకచకా సిద్ధమవుతున్న నవ నిర్మాణాల సొగసులు రెండోది. అప్పటికీ ఇప్పటికీ కాల పరిధిలో తేడా 20 నెలలు మాత్రమే. ఇవి రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రధాన కార్యదర్శుల నివాస బంగళాలు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపివేశారు. దీంతో అమరావతి ప్రాంతమంతా అడవిలా మారిపోయింది. ఆయా నిర్మాణాలు అనాథలా మిగిలిపోయాయి. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పనులకు శ్రీకారం చుట్టింది. అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి చెట్లను తొలగించేందుకే కొన్ని నెలలు పట్టింది. ఆ తర్వాత భవన నిర్మాణాలను శరవేగంగా కొనసాగిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత ముఖ చిత్రమే మారిపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో నాటి పాలకుల తప్పిదాలను ఇప్పటికే సిట్ తన నివేదికలో స్పష్టం చేయగా, రివర్స్ టెండరింగ్ ద్వారా కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించినట్లయిందని తాజాగా మాజీ సీఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సైతం అభిప్రాయపడింది. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కల్తీ నెయ్యి సరఫరాకు దోహదపడిన పలు అంశాలను దినేష్ కుమార్ ప్రస్తావించారు. ఇక తక్కువ ధరలకు స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయడం అసాధ్యమని తెలిసి అధికారులు ముందుగానే అప్రమత్తమై ఉంటే కల్తీని అరికట్టేందుకు ఆస్కారం ఉండేదని అభిప్రాయపడ్డారు. రివర్స్ టెండర్లలో ధరలు అనూహ్యంగా తగ్గిపోయినట్లు ఆయన గుర్తించారు. కొన్ని చోట్ల కిలోకు ఏకంగా 207 వరకు ధర పడిపోయిందని నివేదికలో ప్రస్తావించారు. మార్కెట్లో ఉన్న ముడి పదార్థాల ధరలతో పోలిస్తే ఇంత తక్కువ ధరకు కోట్ చేయడం ఏమాత్రం వాస్తవికమైనది కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలపై గురువారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సమీక్షించారు. ఈ లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించగలిగితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రైలు మార్గం ద్వారా ప్రతి కిలోమీటర్కు 1.83 వ్యయం అవుతుంటే రహదారి మార్గంలో జరిగే రవాణాపై 3.40 ఖర్చవుతోందన్నారు. రవాణా వ్యయం గణనీయంగా తగ్గించగలిగితేనే రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. పారిశ్రామిక పార్కులకు రోడ్, రైలు కనెక్టివిటీ పెరగాలన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తోందంటే చాలు గంటల ముందే రోడ్లు ఖాళీ చేయడం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ను నిలిపివేయడం మనకు తెలిసిందే. కానీ తెలంగాణలో ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదన్న తన నిర్ణయానికి కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధారణ ట్రాఫిక్ లోనే ప్రయాణించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసం వరకు ఇతర వాహనాలతో పాటే సీఎం కాన్వాయ్ సాగడం నగర వాసులను ఆశ్చర్యపరిచింది. తన రాక కోసం వాహనాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి, ఉన్నత స్థాయి పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పనుల మీద వెళ్లేవారు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ముఖ్యమంత్రుల కాన్వాయ్ వల్ల గంటల తరబడి రోడ్లపై వేచి ఉండడం సరికాదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వస్తున్న సమయంలో సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఎక్కడా పూర్తిగా నిలిపివేయలేదు. మొబైల్ వినియోగం, సోషల్ మీడియా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు తీవ్రమవుతున్నారు. ఇక అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. డిజిటల్ అరెస్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర బోర్డ్ కాలనీలో ఓ రిటైర్డ్ టీచర్ను కేటుగాళ్లు నిలువున ముంచేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో భయాందోళనకు గురిచేసి సుమారు 83 లక్షల రూపాయలు దోచుకున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి మీ నెంబర్పై కేసులున్నాయని, బ్లాక్ చేస్తామని హెచ్చరించారు.
పోలీసు యూనిఫామ్ లో ఉన్న వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడించారు. ఓ అంతర్జాతీయ నేరగాడు మీ అకౌంట్లో 75 లక్షల రూపాయలు జమ చేశాడని, మీపై అరెస్టు వారెంట్ జారీ అయిందని బెదిరించారు. దీంతో భయపడిపోయిన రిటైర్డ్ టీచర్ విడతల వారీగా 82,40,000 రూపాయలు కేటుగాళ్ల అకౌంట్లోకి సెండ్ చేశారు. మొత్తం డబ్బు పంపగానే మీదంతా లీగల్ ఫండ్ గా తేల్చామని, మే 2 లోపు తిరిగి మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మబలికారు. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలకు వలవేస్తూ లక్షల రూపాయలు వసూలు చేసిన గ్యాంగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. డబ్బున్న అమ్మాయిలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకుని తర్వాత స్నేహంగా ప్రారంభమై ఆ పరిచయం తర్వాత బలవంతపు సంబంధాలకు దారితీస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అర్జున్తో పాటు రాజీవ్, అతని స్నేహితుల పాత్ర కూడా ఈ కేసులో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. బాధితుల కుటుంబ సభ్యులు పలుమార్లు అర్జున్ను హెచ్చరించినప్పటికీ అతను తన ప్రవర్తన మార్చుకోలేదని సమాచారం. గత ఏడాదిలోనే అర్జున్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఇక నిందితుల చేతులలో ఎక్కువగా మైనర్లు మోసపోయినట్లు తేలింది. మైనర్లను ట్రాప్ చేసి మోసం చేస్తున్న వ్యవహారంలో భారీ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అర్జున్, రాజీవ్తో పాటు వీరి స్నేహితుల పాత్రపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ వ్యవహారం ఓ బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పలుమార్లు అర్జున్ను వారించినా మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఫోక్సో కేసులో అర్జున్ అరెస్ట్ అయి తర్వాత బెయిల్పై బయటకు వచ్చాక కూడా మైనర్ బాధితురాలితో ఇన్స్టాలో కనెక్ట్ అయ్యాడు. అయితే అర్జున్ తనతో మాట్లాడేందుకు మైనర్ బాలిక ఇంట్లో పని మనిషి ఫోన్ను వాడినట్లు గుర్తించారు. వారిద్దరూ చనువుగా ఉన్న విషయాన్ని గుర్తించి మైనర్ను పని మనిషి కూడా బ్లాక్మెయిల్ చేసి 9 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పలు సందర్భాల్లో మైనర్లపై లైంగిక చర్యలకు అర్జున్ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎంబీ హోండియస్ అనే విలాసవంతమైన విహార నౌకలో ఆ వాంఛ వైరస్ వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. ఈ షిప్తో సంబంధం ఉన్న 5గురికి వైరస్ సోకినట్లు తేలింది. అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఈ నౌకలో ఇప్పటికే 3 మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో డచ్ దంపతులు, ఒక జర్మన్ జాతీయుడు ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ షిప్ లో 23 దేశాలకు చెందిన 146 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కఠినమైన ఆరోగ్య జాగ్రత్తల మధ్య ఉన్నారు. ఈ నౌక స్పెయిన్లోని టెనెరైఫ్ దీవులకు ఈ వారాంతంలో చేరుకోనుంది. అక్కడి నుంచి ప్రయాణికులను వారి వారి దేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. షిప్ నుంచి దిగి వెళ్లిన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, యూకే, యుఎస్ఏ, సింగపూర్ వంటి దేశాలకు చేరింది. ఆయా దేశాల్లోని వారిని గుర్తించి ఐసోలేషన్ లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుచ్చకాయ ఫుడ్ పాయిజన్ కేసులో కీలక నిజం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన 4 కుటుంబ సభ్యులు పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోలేదని వెల్లడైంది. విష ప్రయోగం వల్ల మరణించారని ఫోరెన్సిక్ పరీక్ష నిర్ధారించింది. ఇక బాధితుల శరీరాల్లో వారు తిన్న పుచ్చకాయలో ఆ ఎలుకలను చంపడానికి ఉపయోగించే జింక్ ఫాస్ఫేట్ అనే ఒక విష పదార్థం ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. ఈ 4 మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన క్రమంలో వారి అంతర్గత అవయవాలలో పుచ్చకాయ రంగు కనిపించడంతో విష ప్రయోగం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫోరెన్సిక్ పరీక్షలో వాళ్లు తిన్న పుచ్చకాయలో ఎలుకల మందు కలిసిందని తేలింది. ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్ కు కలిసి రావట్లేదు. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు ఎంఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి జట్టు ప్రదర్శన అత్యంత దారుణంగా పడిపోయింది. దీంతో హార్దిక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ సీజన్లోనూ ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం 3 గెలిచిన ఎంఐ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఐపీఎల్ 2026 భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఇక డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం లక్ష్యాన్ని 213గా నిర్దేశించారు. అంతకుముందు లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్ 111 పరుగులు సాధించారు. పురాన్ 38, రిషబ్ పంత్ 32 పరుగులతో రాణించారు. ఇక అర్షిన్ కులకర్ణే బ్యాటింగ్ తో విఫలమయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో హెజిల్వుడ్, కృణాల్ పాండ్యా, రసిక్ సలాం దార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.